నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో ఈ రోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు దాసా లక్ష్మీనారాయణ TD9 న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఇటీవల కాలంలో అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఇంకా మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అనేక సూపర్ మార్కెట్స్, పెద్ద సూపర్ మార్కెట్ షాపింగ్స్ వచ్చిన కారణంగా మా హోల్సేల్ వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయని, దానికి తోడు అధికారుల రైడింగులతో వ్యాపారస్తులు సతమతం అవుతున్నారని ఆయన తెలిపారు. ప్రజలు ఎక్కువగా సూపర్ మార్కెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారని, మా వ్యాపారాలు తగ్గాయని ఆయన నిరుత్సాహం వ్యక్తం చేశారు. మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడండి, అన్ని విషయాలు చెప్పండి అని అడగడం చాలా సంతోషకరమైన విషయం. కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అన్ని విధాలా ఇంతకుముందు అన్ని విధాల కార్యక్రమాలు జరుపుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రతి నెల 50 మందికి ఆహార పదార్థాలు ప్రతి మనిషికి ఒక బ్యాగ్ ఇచ్చేవాళ్ళము ప్రతి నెల జరిగేది. దానికి మేము ఎంతో సంతృప్తికరంగా ఉన్నాము చేసినందుకు. ఇప్పుడు ప్రజెంట్ అవి మళ్ళీ మొదలు పెట్టాలని ఆలోచన ఉంది. అది ఇంకా ప్రారంభించలేదు. అది త్వరలో జరుగుతుంది. వ్యాపారస్తులందరూ కూడా ఇప్పుడు కొంచెం ఇంతకుముందు రోజుల్లో వ్యాపారాలు పరిస్థితుల్లో సంతోషకరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అంత తృప్తికరంగా లేదు. పల్సెస్ బిజినెస్లో కొన్ని మార్పులు వచ్చినాయి. దానివల్ల కొన్ని ఎదురవుతున్నాయి. అప్ అండ్ డౌన్స్ ఎక్కువైపోయినాయి. పెరుగుదల తగ్గుదల అన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా ఎక్కువ ఖర్చులు ఉన్న దానివల్ల దాన్ని కవర్ చేసుకోలేక కొంచెం చాలా వరకు ఎక్కువ మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని అధిగమించేదానికి ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాను. అందరం కూడా ఆలోచిస్తున్నాను. మాకు పెంచిరెడ్డి గారు మాకు గౌరవాధ్యక్షుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆయన సలహా కొన్ని సందర్భంగా సలహా తీసుకుంటూ మేము పోతూ ఉంటాము ఎల్లప్పుడూ కూడా. అలాగే ఇంకా పెంచిరెడ్డి శ్రీనివాసులు, తర్వాత చెల్లెకి నిలుగొండయ్య, ఇంకా అందరూ కూడా మేము ఏదైనా అవసరమైనప్పుడు అందరం కలిసి మేము డిస్కషన్ చేసుకుని దాన్ని అమలుపరచడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం వ్యాపారాలు మాత్రం చాలా అనుకూలంగా లేవు. ఇంకా యథార్థం చెప్పాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను. ఈ డిపార్ట్మెంట్ విషయాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల నిన్న కూడా వచ్చిపోయారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిపోయారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకు ఇప్పుడు మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది ఈ వ్యాపారంలో జరుగుతూ ఉంటాయి. ఒక వారం 15 రోజుల క్రితం పెరిగినాయి రేట్లు. పెరిగినప్పుడు మళ్ళీ ప్రకారం మళ్ళీ తగ్గుతూ వచ్చేసాయి. పెరిగినప్పుడు అదే మాదిరిగా ఉండవు. ఈ పల్సెస్ వ్యాపారంలో అవి అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అది దాన్ని పెరిగినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత మమ్మల్ని పిలవడం, మాట్లాడడం, చేయడం అన్నీ జరిగినాయి. అప్పుడప్పుడు కలెక్టర్ ఆఫీస్లో కూడా మీటింగ్ పెడతా ఉంటారు. మేము పోతూ ఉంటాము, మా సలహాలు మేము ఇస్తూ ఉంటాము. అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే ఈ మధ్య అనుకోకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్స్కి స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు తగ్గి ఎంతో నష్టపోతున్నారు కూడా. అంటే యథార్థంగా మీరు ఎక్కడ మా కాడికి వచ్చారు కాబట్టి దీని ద్వారా ఈ సందర్భంగా చెప్పాలని చెప్తున్నాను నేను. అటువంటి సమస్య మీ వాళ్ళు ఏదో కొంత చేయాలా, వెరిఫికేషన్ చేయాలా అనే ఆలోచనతో వాళ్ళు వచ్చి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంతకుముందు అంతా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది వాళ్ళు కలిగించలేదు, ఏది లేదు, వెళ్ళిపోతూ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే బిజినెస్ పరంగా ఇబ్బంది అవుతుంది, ఇట్లా డిపార్ట్మెంట్ పరంగా ఇబ్బంది అవుతుంది. దాన్ని గమనించుకొని అధికారులు కూడా అర్థం చేసుకొని మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.